ఎందుకు, ఏంటి, ఎలా అన్నది బేసిక్ ప్రశ్న. కానీ మనకు నచ్చినప్పుడు వాటి గురించి మనం ప్రశ్నించటం, నచ్చనప్పుడు మాత్రం ఎందుకు, ఏంటి అని గొంతు చించుకుంటుంటాం. ఇక మన రాజకీయ నాయకుల గురించి ఈ విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దేశంలో మారుతున్న పోకడలు, అభివృద్ధి నమూనాలు ఇప్పుడు ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయా, ప్రమోదం దిశగా తీసుకువెళ్తున్నాయా అన్నదానిపై ఎంతో అంబిగ్విటీ నెలకొంది. 2004 ఎన్నికల్లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇండియా షైనింగ్ అంటూ ఎన్నికల గోదాలో దిగితే, ఇండియా డిస్టర్బింగ్ అంటూ ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. నాటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధినాయకత్వం గుప్పిట్లోకి వెళ్లిపోయిందన్న భావన వేళ్లూనుకుంది. 2014 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సీట్లను సాధించి అధికారంలోకి వచ్చిన కమలనాథులు 2019లో 300 సీట్లకు పైగా గెలిచి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈసారి 370 స్థానాలను సొంతంగా గెలుచుకోవాలని, కూటమితో సహా 400 సీట్లను సొంతం చేసుకోవాలని బీజేపీ నేతలు మాస్టర్ ప్లాన్ వేశారు. అదే సమయంలో బీజేపీని, ఎన్డీఏ పక్షాలను ఢీకొట్టాలని చూసిన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ఎన్నో అరిష్టాల నడుమ గందరగోళంలో కూరుకుపోయింది. అయితే బీజేపీ అనుకున్న సీట్లలో గెలవకపోతే ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో వేరే చెప్పనక్కర్లేదు. ఈ విషయం ప్రధాని మోడీతో సహా బీజేపీ పెద్దలందరికీ తెలుసు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సామాన్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేశారు. కానీ వీటన్నింటినీ నిశ్చితంగా గమనిస్తున్న సామాన్య ఓటరు ఈసారిచ్చే తీర్పు ఎవరికి మైండ్ బ్లాంక్ చేస్తుంది, ఎవరిని అందలం ఎక్కిస్తుంది అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా బీజేపీకి తిరుగులేదన్న భావనను పలు సర్వే సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ తేడా వస్తే ఏం జరుగుతుంది, అసలు ఓటరు ఏ అంశాల ఆధారంగా ఓటేస్తారు అన్నదానిపై జాతీయ రీసెర్చ్ సంస్థలు పలు విశ్లేషణలు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, ఎవరు ఎందుకు గెలుస్తున్నారు, ఎందుకు ఓడుతున్నారు అన్నదానిపైనే మొత్తం వ్యవహారం ఆధారపడి ఉంది. ఇదే ఇవాల్టి స్పెషల్ సీఈఓ డెస్క్. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య క్రతువుకు అంకురార్పణ జరిగింది. ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నగారా మోగించింది. వచ్చే నెలన్నర రోజుల పాటు దేశంలోని ఏదో ప్రాంతంలో ఎన్నికల వేడి రాజుకుంటూనే ఉంటుంది. తుది ఫలితాలు వచ్చే వరకు రాజకీయం రక్తి కడుతూనే ఉంటుంది. అయితే ఇప్పటికే ఫలానా పార్టీ విజయం సాధిస్తుందని, వాళ్లు అవుట్, వీళ్లు అవుట్ అంటూ అనేక విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒపీనియన్ పోల్స్ పుంఖానుపుంఖాలుగా వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఎన్డీఏ ఒక్కసారిగా మిత్రులను తమ వైపుకు తిప్పుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రాణించాలని ఇండియా భాగస్వామ్య పక్షాలు తలపోస్తున్నాయి. రాష్ట్రీయ లోక్దళ్, తృణమూల్ కాంగ్రెస్ వంటి మిత్రపక్షాలు ఇండియా కూటమిని విడిచిపెట్టేశాయి. ఇక నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీలు ఘర్ వాపసీతో ఎన్డీఏ కూటమికి మరింత బలాన్నిస్తున్నాయి. ఓవైపు ఇండియా కూటమిలో బలమైన మిత్రులు పక్కకు వెళ్లిపోవడం, మరోవైపు కీలక పార్టీలు ఎన్డీఏతో భాగస్వామి కావటం ఎన్నికలకు ముందు బీజేపీ శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎన్డీఏ విజయంపై ధీమాతో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ సర్వేలు ఎన్డీఏకి 335 నుంచి 398 స్థానాల మధ్య గెలవచ్చని అంచనా వేస్తోంటే, ఇండియా కూటమికి 93 నుంచి 166 రావచ్చంటున్నాయి. ఒపీనియన్ పోల్స్ చాలా సందర్భాల్లో కరెక్ట్ అయినప్పటికీ పలుసార్లు లెక్క కూడా తప్పాయి. అనుకున్న రిజల్ట్స్ రాక లబోదిబ్బమన్నాయి. 2024 ఎన్నికల ఫలితాలను ముందే పసిగట్టొచ్చా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఈసారి ఏ అంశాలు ప్రభావితం చూపుతాయి అన్నదానిపై ఎంతో అంబిగ్విటీ ఉంది. ఎన్నో అంశాలు 2024 లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపెట్టబోతున్నాయి. మోడీ ఈసారి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు హిందుత్వాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు.
అయోధ్య రామమందిర నిర్మాణం తన వల్లే జరిగిందంటున్నారు. దేశంలోని ఆలయాలకు కొత్త శోభ తీసుకొచ్చానంటున్నారు. వారణాసి దివ్యక్షేత్రం, అయోధ్య అభివృద్ధి తన వల్లే సాధ్యమంటున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరాన్ని భారతదేశంలో సమానం చేశానంటున్నారు. పాకిస్తాన్ తీవ్రవాదుల ఆట కట్టించానంటున్నారు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత్ను చేర్చుతానంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియాను 3వ స్థానంలో కూర్చోబెడతానంటున్నారు. అంతేనా, ఈసారి ఎన్నికల్లో గెలిస్తే పేదలకు పూర్తిగా అండగా ఉంటానంటున్నారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండూ తనతోనే సాధ్యమంటున్నారు. మోడీ గ్యారంటీ ఇచ్చాడంటే అమలు చేసి తీరుతానంటున్నారు. అంతేనా, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన నివేదిక వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన ప్రభావం చూపించే అవకాశముంది. మోడీ సర్కార్ వచ్చే ఎన్నికల్లో 350 స్థానాల్లో గెలిస్తే ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఉన్న ఆందోళనను వివిధ వర్గాలు ఎలా ప్రమోట్ చేస్తాయన్నది చూడాల్సి ఉంది. ఇక సిఏఏ చట్టం అమలు ద్వారా ముస్లిం వర్గీయుల్లో ఉన్న ఆందోళనలను తగ్గించకపోగా వారందరూ కూడా ఏకమయ్యేలా చేస్తోందన్న అభిప్రాయం ఉంది. అయితే ఇవన్నీ ఈ ఎన్నికల్లో బీజేపీకి సానుకూలతను తీసుకొస్తాయా, లేదంటే ప్రమాదంలోకి నెట్టేస్తాయా అన్నది చూడాలి. రాజకీయ పార్టీల ఆలోచనలన్నీ కూడా ఓట్లు, నోట్లు, సీట్ల చుట్టూ పరిభ్రమిస్తుంటాయన్న విషయం మనందరికీ తెలుసు. సాధారణంగా ఎన్నికల్లో చాలా మంది ఓటర్లకు తాము ఎవరికి ఓటు వేయబోతున్నాం అన్నది చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటారట. ఇది సెంటర్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ CSDS ప్రచురించిన నేషనల్ ఎలక్షన్ స్టడీస్ నివేదికల ద్వారా నిర్ధారణ అయ్యింది. భారతదేశంలో 25% నుంచి 30% మంది ఓటర్లు తాము ఓటేసే రోజున లేదా ఎన్నికలకు 2 రోజుల ముందు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారట. ఇది అనాదిగా జరుగుతున్న వ్యవహారం. అంటే చివరి వరకు ఏ నిర్ణయం తీసుకొని ఓటర్లు కూడా చాలా మందే ఉంటారనేది వాస్తవం. వారందరూ ఏదైనా ప్రలోభాలకు గురయ్యే అవకాశం కూడా ఉందట. వారు ఫలితాన్ని ఎటువైపునకైనా తిప్పుతారట. గెలుపోటములను ప్రభావితం చేస్తారట. వాస్తవానికి ఎన్నికలు జరిగే ముందే 36% మంది ఓటర్లు తాము ఏ పార్టీకి మద్దతిస్తారో ముందుగానే నిర్ణయానికి వస్తారని కూడా అంచనాలున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసిన తరువాత 12% మంది తాము ఎవరికి ఓటేస్తారో నిర్ణయించుకుంటారట. అయితే మొత్తంగా 18% మంది తాము ప్రచారం జరుగుతున్న తీరు, శైలిని బట్టి ఓటు ఎవరికి వెయ్యాలి అన్నదానిపై మనసులోని ఆలోచనలను మార్చేసుకుంటారట. యాక్సిస్ పై మై ఇండియా 2019 ఎగ్జిట్ పోల్ ప్రకారం ఈ సంఖ్య 43% కంటే ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. పలు దశల్లో ఎన్నికలు జరగటం వల్ల ప్రజాభిప్రాయం మారుతోందని చెప్తోంది. నెలల తరబడి ప్రచారం కూడా ప్రజల ఆలోచనల్లో మార్పునకు కారణమవుతోందట. పోలింగ్ రోజున తుది నిర్ణయం తీసుకునేవారు 14% ఉంటారట. పోలింగ్కు కొన్ని రోజుల ముందు ఆయా కుల సంఘాల సమావేశాల తర్వాత 29% ఎవరికి ఓటేయాలి అన్నది నిర్ణయించుకుంటారట. అంటే మొత్తంగా 43% మంది ఇలా ఓటేసే అవకాశం ఉంది అన్నది విశ్లేషకుల మాట. ఇలా ఓటు వేసే వారి శాతం పలు రాష్ట్రాల్లో ఫలితాలను మార్చేస్తోందని చెప్పొచ్చు. ఒడిశాలో 68%, మహారాష్ట్రలో 56%, జార్ఖండ్లో 63%, ఛత్తీస్గఢ్లో 55%, తెలంగాణలో 57%, బీహార్లో 55%, పశ్చిమ బెంగాల్లో 50% మంది ఎన్నికల రోజు లేదంటే 2-3 రోజుల ముందు నిర్ణయం తీసుకుంటారట. ఛత్తీస్గఢ్ మినహా మిగిలిన అన్నింటిలోనూ ముక్కోనపు లేదా బహుముఖ పోటీలు జరగటం వల్ల విజేతగా ఎవరైనా నిలిచే ఛాన్స్ ఉందట. ఈ రాష్ట్రాలన్నింటిలో కనీసం సగం మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటెయ్యాలి అన్నది చాలా ఆలస్యంగా నిర్ణయిస్తారట. ఓటర్లు ఎవరికి ఓటేస్తారు అన్నది ముందుగా నిర్ణయించటం బ్రహ్మ తలరాతను ముందుగా నిర్ణయించినట్టేనన్న భావన ఉంది. అయితే కొందరు ఓటర్లు తాము ఎటువైపు ఉన్నామన్నది ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తారట. వారు తమను తాము ఎగ్జిబిట్ చేసుకునేందుకు కూడా వెనకాడరట. యాక్సిస్ మై ఇండియా 2019 ఎగ్జిట్ పోల్లో 31% మంది మాత్రమే తాము ఒక పార్టీకి మాత్రమే విధేయులమని, ఎన్నికల తరువాత ఎన్నికలకు ముందు కూడా ఒక్క పార్టీకే మద్దతిస్తామని తేల్చి చెప్పారట.
దేశంలో ఇలాంటి వారు కేవలం 31% మంది మాత్రమే ఉన్నారు. వీరు హార్డ్ కోర్, సైద్ధాంతికంగా సమీకరించబడిన ఓటర్లుగా భావించాల్సి ఉంటుంది. 2009 లోక్సభ ఎన్నికల్లో 18.8% ఓట్లను పొందిన బీజేపీ 28.6% ఓట్లతో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. 1991 తర్వాత బీజేపీకి ఇదే అత్యంత దారుణ ఓటింగ్. దీనికి విరుద్ధంగా 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 37.7% ఓట్లు రాగా కాంగ్రెస్కు 19.7% ఓట్లొచ్చాయి. అదే కాంగ్రెస్ అత్యంత పేలవమైన ప్రదర్శన. రెండు పార్టీలు అత్యల్ప ఓట్ షేర్ 38.5%. ఈ ఓట్ల శాతాన్ని స్టడీ చేస్తే ఇది దాదాపుగా యాక్సెస్ పోల్ చూపిన విశ్వసనీయ ఓటర్ల శాతంతో సరిపోతుంది. అంటే 2009లో ఓడిపోయిన బీజేపీకి 2009లో మద్దతిచ్చినట్లే కాంగ్రెస్కు ఓటు వేస్తున్న వారు కూడా నమ్మకమైన ఓటర్లుగా, వారి ఆలోచనల్లో మార్పు లేదని భావించాలి. అంటే వారు పరిస్థితులు ఎలా ఉన్నా స్టాండ్ మార్చుకోరన్నమాట. ఓటర్లలో దాదాపు 70% వారి ప్రాధాన్యతలు ప్రతి ఎన్నికకు మారుతూ ఉంటాయి. మిగిలిన 31% మంది విశ్వసనీయ ఓటర్లు ప్రచారాలకు ముందే ఎవరికి ఓటు వెయ్యాలో నిర్ణయానికి వచ్చుంటారు. అటువంటి నమ్మకమైన ఓటర్లు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్లో 60%, గుజరాత్లో 52%, రాజస్థాన్లో 48%, ఆంధ్రప్రదేశ్లో 44%, మధ్యప్రదేశ్లో 44%, ఉత్తరప్రదేశ్లో 38%, కేరళలో 37%, హర్యానాలో 36% ఉన్నారు. వీటిలో 5 రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతుండగా కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ 2019 ప్రకారం 25% మంది ఓటర్లు స్థానిక అభ్యర్థి ఎంపికను నిర్ణయించడంలో ఓటు వేస్తారు. వారు స్థానికతకు మొగ్గు చూపుతారు. 37% మందికి ప్రధానమంత్రి అభ్యర్థి ముఖ్యమని తేలింది. 22% మంది పార్టీ గుర్తు ఆధారంగా, మేనిఫెస్టో వాగ్దానాలపై 3%, ఇతర అంశాలపై 13% మంది ఓటేస్తారట. దాదాపు 12% మంది ఓటర్లు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తారట. 25% స్థానిక అభ్యర్థుల ఆధారంగా ఓటేస్తారని నిర్ధారణ అయ్యింది. 2019లో కాంగ్రెస్పై బీజేపీ సాధించిన 18% ఓట్ల కంటే ఇది ఎక్కువ. ముందస్తు అభిప్రాయాన్ని సేకరించే పోల్స్లో భిన్నాభిప్రాయాలు అందుకే వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ముందస్తు అభిప్రాయ సేకరణ వల్ల సీట్ల లెక్కల్లో తేడాలొస్తున్నాయి. 2009 ఎన్నికల్లో యూపీఏ ఉత్తమ అంచనా ప్రకారం ఒక ఏజెన్సీ ప్రకారం 257 సీట్లుగా నిర్ధారించగా వారికి 262 సీట్లొచ్చాయి. కాంగ్రెస్ అంచనాగా 144 కాగా చివరికి 206 సీట్లను సాధించింది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ 275 నియోజకవర్గాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. కానీ వాస్తవంగా 336 సీట్లు సాధించింది. బీజేపీకి 226 అంచనాలకు వ్యతిరేకంగా 282 సీట్లొచ్చాయి. 2019 ఎన్నికల్లో ఎన్డీఏకు 285 సీట్లు వస్తాయని అంచనా వేయగా చివరికి 353 వచ్చాయి. బీజేపీ అంచనా వేసిన 248 కంటే 65 ఎక్కువ వచ్చాయి. ఈ సంఖ్యలు, నమూనాలు బీజేపీ మద్దతుదారులను, ప్రత్యర్థులను కొత్త ఆలోచనలు చేసేందుకు ఉపయోగపడతాయి. గేమ్ అభి బాకీ హై, ఇంకా ఆట మిగిలే ఉంది. గెలుపోటములో నిర్ణయం జరగాల్సి ఉంది. చూడాల్సింది మిగిలే ఉంది. చెప్పాల్సింది చాలానే ఉంది.